ఈరోజు ఖాళీగా ఉన్నామని సరదాగా మా అమ్మతో కలిసి మా అక్కతో కలిసి గడ్డికి వచ్చాం. గేదెలకి మా తమ్ముడు, నేను, మా అల్లుడు. చూద్దాం ఎలా ఉందో, ఎలా వచ్చారో, ఎలా కోస్తున్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు ఖాళీగా ఉన్నామని సరదాగా మా అమ్మతో కలిసి మా అక్కతో కలిసి గడ్డికి వచ్చాం. గేదెలకి మా తమ్ముడు, నేను, మా అల్లుడు. చూద్దాం ఎలా ఉందో, ఎలా వచ్చారో, ఎలా కోస్తున్నారో ఒకసారి చూద్దాం. ఒక స్కూటీ వేసుకొని, ఒక రిక్షా, ఒక టీవీఎస్ బండి వేసుకొని అలా గడ్డికి వచ్చాం. దూరంగా అదిగోండి అక్కడ కోస్తున్నారు గడ్డి. ఆడికి వెళ్దాం ఒకసారి. మా తమ్ముడేమో అలా కూర్చున్నాడు. నాకు దురద వస్తుంది, నాకు గడ్డి తగిలితే జలుబు పడుతుంది అని సైలెంట్ కూర్చున్నాడు అలా. మా అమ్మ, మా అక్క ఏమో చూస్తూ ఉండకపోతే మోపులకి వేయచ్చు కదా, పైన ఏమో వర్షం పడుతుంది, తొందరగా పోదాం కదా అని వచ్చి గడ్డి మోపులు వేయచ్చు కదా, మేము కోస్తూ ఉంటాం, ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోదాం అంటారు. మా అమ్మ తిట్టేసరికి మా అల్లుడు, మా అక్క వాళ్ళ కొడుకు వెళ్ళి తాళ్ళేస్తుండు. దేనికి? మోపులు వేద్దామని తాళ్ళు వేసాడు. వాడు 8th క్లాస్ చదువుతున్నాడు. మోపులు ఎలా వేస్తాడో ఒకసారి చూడండి. వాడి గడ్డికి వస్తాడు, పాలు పితుకుతాడు. చిన్న వయసు అయినా సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తున్నా అని. మోపు వేయడం ఈరోజు వీడియో చేయడం వల్ల సిగ్గుపడుతూ మోపు కూడా సరిగా వేయడం లేదు వీడు. లేకపోతే మోపులు మోస్తాడు. ఇంకా మీ వీడియో ఇస్తున్నాను సిగ్గుపడి పక్క వచ్చేస్తాడు చాలా అని. గడ్డికి వేయడం చాలా కష్టం. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ కోస్తారు. వర్షం పడితేమో అదరా బదరా పోవాలి మోపులకేని అంటారు. ఇది కోయడం చాలా కష్టం, కానీ రైతులకు ఈజీయే. కానీ కొంచెం చదువుకున్న వాళ్ళకైతే అలవాటు అవుతుంది, కానీ చేతులు తెగుతాయి వెంటనే. ఇంతే కోసింది, ఇంకా కొయ్యాలి. ఎప్పుడు వేయనోడు మా తమ్ముడు కూడా ఇయ్యాలా మోపులు వేస్తున్నాడు. వాడు తమ్ముడు ఒక అకౌంటెంట్, ఒక కంపెనీలో జాబు. వాడు కూడా దురద వస్తుంది అన్నవాడు కూడా ఈరోజు మోపులకి వేస్తున్నాడు. మోపులు వేసే విధానం కూడా వాడు చక్కగా, అలవాటు లేనివాడు కూడా చక్కగా వేస్తున్నాడు. నేను చాలాసార్లు కోసాను, కానీ నాకు చాలాసార్లు చేతులు తెగిపోయింది. ఇంకొక పని అట్ట వేస్తారు కదా, ఇంకో పని రివర్స్ వేస్తారు. 30 కోసేసింది అప్పుడే వచ్చిన 10 నిమిషాలకే. ఏమో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూస్తాడు, లేదంటే ల్యాప్టాప్ తీసుకొని ఆ డ్రాయింగ్ వేస్తా, ఈ డ్రాయింగ్ వేస్తా అంటాడు. అంతే అయిపోయింది నేను పని. మా తమ్ముడేమో సరదాగా పాటలు వింటూ మోపు వేస్తున్నాడు. మోపు కూడా అయిపోవచ్చింది. అది కట్టేసి ఎత్తుకొని సైలెంట్గా ఒక రిక్షా మీద వేస్తాడు. అది బాగానే వేస్తాడు మా తమ్ముడు, అలవాటు లేకపోయినా. ఇది అందరికీ తెలిసిందే, కాబట్టి సరదాగా ఖాళీగా ఉన్నాం కదా అని. రెండు మోపులు వెళ్ళిపోయినాయి, అసలు చేత కావట్లేదు. అయిపోవచ్చింది గడ్డి కోయడం కూడా. చివరికి ఇంటికి వెళ్ళిపోవడమే. ఆ ఒక్క మోపు అయితే ఇంటికి వెళ్ళిపోవడమే. మా అల్లుడు, మా తమ్ముడు అయితే ఏదో దంసలుతామని మంచిగా వెళ్తామని పంపించాం. వస్తున్నాడు తీసుకొని బుడబుడ దంసలు తెస్తుండు, వాటర్ బాటిల్ అయ్యి. చివరికి మా అల్లుడు వచ్చి థమ్సప్ పోతారని రండి అని అంటుండు. ఎప్పుడు చేసేవాడు, మేత కోసేవాడు, మోపులు వేసేవాడు, చేసేవాడు. ఇవాళేమో థమ్సప్ తీసుకొచ్చి రెండు పోతా అంటుండు. ఇది కష్టం, ఎవరికైనా కష్టమే. ఎవడి బాధలు, ఎవడి సమస్యలు, ఎవడి ఇబ్బందులు. మనిషి బతుకున్నంతకాలం అప్పులు ఉంటూనే ఉంటాయి. ఆ పెళ్ళని, ఈ పెళ్ళని, ఆ ఫంక్షన్ అని, ఈ ఫంక్షన్ అని, ఆ బర్త్డే ఫంక్షన్ అని, దానికోసం అని, దీనికోసం అని, చదువుల కోసం అని
వాటి కోసం ఇంత కష్టపడుతూనే ఉంటారు జీవితాంతం. చివరికి గడ్డి కూడా అయిపోయింది. దంసపు తాగి నిదానంగా మోపులు కోసి తాగేసి ఆ మోపులన్నీ ఆ వృక్షం మీద ఆ బండి మీద వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. బాగా మంచిగా బావాలమ్మా. మా అమ్మమ్మ ఇప్పుడు మోపు దగ్గరలో ఉంది. మా అమ్మ ఎక్కడే ఉంది చిన్నగా. ఇంత కష్టం మోపులన్నీ వేసుకుపోయి ఆ రిక్షా మీద వేసి అక్కడ బండి మీద వేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఫైనల్లీ ఇంకొక మోపు ఉంది, అది మా తమ్ముడు కానీ మా అమ్మ కానీ వస్తుంది, వచ్చి తీసుకెళ్తారు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను వేరే లేదు అంతే. ఇంత కష్టం ఒక గేదెలు కాసే వాళ్ళు కష్టం ఇది. ఫైనల్ ఇక్కడికి వచ్చేసరికి మోపును పడేశారు, మళ్ళీ కట్టి బండి మీద వేస్తారు. ఇంతటితో అయిపోయింది. ఇంత కష్టపడి చేసేది పిల్లల భవిష్యత్తు కోసం.